నీకు 2 విషయాలు చెప్తా గుర్తుపెట్టుకో. లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని అస్సలు వదలొద్దు. ప్రతిసారి నిన్ను మోటివేట్ చేయడానికి ఎవ్వరుండరు. ఒక్కోసారి నిన్ను నువ్వే మోటివేట్ చేసుకోవాలి. నీకు నువ్వే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఎలాంటి ప్రపంచంలో ఎవడున్నా లేకపోయినా, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు సర్వైవ్ అవ్వగలవు అనేలా. ఇంకోటి సెల్ఫ్ రెస్పెక్ట్. మనమున్న సిట్యుయేషన్ వల్లనో, మనకున్న అవసరాల వల్లనో కొన్ని సార్లు మనం కాంప్రమైజ్ అయిపోతాం మన లైఫ్‌లో. ఎవడేమన్నా పడ్డం, ఎవడేమన్నా భరించడం, కొన్ని సార్లు అంతా నచ్చకపోయినా ఏదైనా చేసేయడానికి రెడీ అవ్వడం. ఇదంతా ఒక లిమిట్ వరకు ఓకే. లిమిట్ దాటి నువ్వు యాక్సెప్ట్ చేసావంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయినట్టే, నీ క్యారెక్టర్ పోయినట్టే. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నీ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేస్తుంది, నీ మెంటాలిటీని పోర్ట్రేట్ చేస్తుంది. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఈ రెండు అస్సలు వదలొద్దు. ఇమాజిన్ నువ్వు లైఫ్లో బాగా సక్సెస్ అయ్యి, బాగా డబ్బులు సంపాదించి, సొసైటీలో మంచి పేరు వచ్చి, మీ ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి జరుగుతుంటే, నేను ఇన్సల్ట్ చేసిన మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఆ ఫంక్షన్లో ఉండి వాళ్ళందరి మధ్యలో ఎంట్రీ ఉంటే ఒకసారి ఊహించుకో, మంచి మజా వస్తుందిగా. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎన్నో మాటలు నేను అంటుంటే ఆ మాటలు విన్న మీ పేరెంట్స్ ఫీల్ అయ్యి ఇప్పుడు అదే జనాన్ని నీకు రెస్పెక్ట్ ఇస్తుంటే, ఆ రెస్పెక్ట్ ని చూసిన మీ పేరెంట్స్ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. దీని అమ్మ ఆ మూమెంట్ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది కదా. సో నువ్వు అది చేయాలి అంటే ఫస్ట్ నీకు నీ పాస్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఎంత చేసినా ఏం చేసినా నీ పాస్ట్ ని మార్చుకోలేవు. బట్ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంది. పాడు చేసుకుంటావో, కష్టాలు తెచ్చుకుంటావో, లేదంటే కష్టపడి నీ కెరీర్ సెట్ చేసుకుని నీకంటూ ఒక సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకుంటావో, అంతా నీ చేతుల్లోనే ఉంది. అండ్ ఐ ట్రస్ట్ యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ అన్ ఎంపైర్. కమాన్, మేక్ ఇట్ హ్యాపెన్. బట్ రిమెంబర్ దిస్ వన్ థింగ్, నువ్వు నీ ఎంపైర్ ని ఒక సింహంలో బిల్డ్ చేసుకో. ఎందుకంటే సింహం గడ్డి తినదు, అది ఎంత ఆకలిగా ఉన్నా సరే. అలాగే డోంట్ లోవర్ యువర్ స్టాండర్డ్స్ ఫర్ ఎనీథింగ్. అర్థమవుతుందా? కీప్ ఇట్ హై, బీ లైక్ ఎ లయన్. అండ్ ఫైనల్ గా వెళ్లే ముందు నీకు ఒక ఉచిత సలహా. పనికిరాని విషయాల గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే నువ్వు అంత ప్రశాంతంగా ఉంటావు.